నిజాంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మందితో స్థాపించిన ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా పోరాటాలు జరిపిన చరిత్ర ఎంఆర్పీఎస్ ఉద్యమకారులకు నిలిచిందని, ఈ ఉద్యమం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో చిన్నపిల్లల గుండె ఆపరేషన్ విషయంలో గొడవ పెట్టుకొని అట్టి విషయం ఒక ఉద్యమంలా చేపట్టిన చరిత్ర ఎంఆర్పీఎస్ కు ఉందని, అట్టి ఉద్యమ ఫలితం ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డుకు దారితీసిందని, ఈ రోజు ప్రతి కుటుంబంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం ఫలితమే అని, మరియు ఒంటరి మహిళా పెన్షన్, వికలాంగుల పెన్షన్ చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర ఎంఆర్పీఎస్ కు దక్కిందని, 30 సంవత్సరాల ఉద్యమంలో మాదిగ జాతి బిడ్డలు తమ ప్రాణాలు లెక్క చేయకుండా పణంగా పెట్టి చనిపోయిన అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్మాట సుధాకర్, మాజీ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, కొమ్మాట అమర్, గరుగుల శంకర్, సిద్ధిరాములు, గరుగుల యేసు, గరుగుల భూమయ్య, గరుగుల స్వామి, గవ్వల నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేట మండలంలో అమరులకైన ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాటం 30 సంవత్సరాల కొలే కొనసాగుతున్న ఎంఆర్పీఎస్ ఎన్నో కాలం 30 సంవత్సరాల నుంచి పోరాడిన మన అమరులైన వాళ్ళకి ఇలా జోహార్లు అర్పిస్తున్నాము మండల కేంద్రంలో. ఎందుకంటే వాళ్ళ తాగాలను యాదమర్మం కూడా వాళ్ళ తాగాలకి ఈరోజు వర్గీకరణ కూడా వాళ్ళకు అంకితం చేస్తున్నాం. ఈ సందర్భంలో అందరూ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాదిగ అమరవీరుల దినోత్సవం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజాంపేట మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి ఈరోజు అమరులకు మేము అంకితం చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ. మరి అదేవిధంగా ఈరోజు వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చాలని వాళ్ళకి ఘనంగా నివాళులు జోహాలు అర్పించడం జరిగింది. 30 సంవత్సరాల ఉద్యమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఈరోజు ఎస్సీలకే కాకుండా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు ఈరోజు చేసిన ఘనత ఒక ఎంఆర్పీఎస్కే దక్కింది. మరి ఉదాహరణకు చిన్నపిల్లల గుండె ఆపరేషన్ కావచ్చు, వికలాంగుల హక్కుల పోరాట సమితి కావచ్చు, మరియు ఒంటరి మహిళల గురించి కావచ్చు, ఇంకా అనేక సామాజిక పోరాటాలు జరిపిన చరిత్ర ఎంఆర్పీఎస్కు ఉంది. మరి ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో ఈ అమరులకు ఏబిసిడి వర్గీకరణ ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పిదప వాళ్ళకే అంకితం చేస్తున్నాం అమరులకు. మరి అదేవిధంగా ఈరోజు వాళ్ళ దినోత్సవం ఈ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల కేంద్రంలో ఉన్న దళిత సంఘాలు అందరూ హాజరై విజయవంతం చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు.